జట్టు కోసం సెంచరీ చేసే అవకాశాన్ని కూడా త్యాగం చేశాడు. బంతిని తన బ్యాట్తో అలవోకగా ప్రేక్షకుల మధ్యకు పంపి ఉర్రూ తొలగించిన పంజాబ్ న్యూ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చెలరేగిపోయాడు. పంజాబ్కు గట్టి పోటీనిచ్చిన గుజరాత్ దాదాపు గెలుపు దాకా వెళ్లి నిష్క్రమించింది. టాస్ ఓడి బ్యాటింగ్ వచ్చిన పంజాబ్కు ఓపెనర్ ప్రియాన్స్ ఆర్య 47 పరుగుల సూపర్ ఇన్నింగ్స్తో గట్టి పునాది వేశాడు. ఫస్ట్ డౌన్ వచ్చిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పరుగుల సునామీ సృష్టించాడు. గుజరాత్ బౌలర్లు మధ్యలో తెలివిగా బంతులేస్తూ పరుగులు కట్టడి చేసే ప్రయత్నం చేశారు. కానీ శ్రేయస్ అయ్యర్ మాత్రం మంచి బంతులు కూడా సిక్సర్లుగా మలిచిన విధానం అబ్బురపరిచింది. చివరిలో శశాంక్ సింగ్ వీరబాదుడితో పంజాబ్ 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 240 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 42 బంతుల్లో 5 ఫోర్లు 9 సిక్సర్లతో అజేయంగా 97 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్ సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పటికీ జట్టు భారీ స్కోర్కే ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. 244 రన్స్ టార్గెట్ను చూసి భయపడిన గుజరాత్ దూకుడుగానే ఆరంభించింది. గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ 33 పరుగులు చేసి వెనుదిరిగినప్పటికీ మరో ఓపెనర్ సాయి సుదర్శన్ మాత్రం చిక్కుపడ్డాడు. మధ్యలో జోస్ బట్లర్ 33 బంతుల్లో 54 పరుగులు సాధించి గుజరాత్ను విజయం వైపు నడిపించాడు. 41 బంతుల్లో 5 ఫోర్లు 6 సిక్సర్లతో 74 పరుగులు చేసిన సాయి సుదర్శన్ ను హర్షదీప్ వెనక్కి పంపి భారీ షాక్ ఇచ్చాడు. గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నించిన గుజరాత్ ను పంజాబ్ బౌలర్లు బోల్తా కొట్టేస్తూ బంతిని వికెట్లకు దూరంగా సంధించి విసిగించారు. 11 పరుగుల తేడాతో ఓడిన గుజరాత్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 232 పరుగులు మాత్రమే చేయగలిగింది. 2 వికెట్లు తీసి రాణించిన హర్షదీప్ సింగ్ తో పాటు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.